చిన్న బిడ్డల్లో, పుట్టిన పిల్లల్లో జలుబు వస్తున్నాయి, తుమ్ములు ఉంటున్నాయి, దగ్గుతున్నారు, మందులు వాడచ్చా? దెర్ ఇస్ నో మెడిసిన్. ఏ మందు కూడా వాడకూడదు. తుమ్ములు అనేవి నార్మల్, అది ప్రొటెక్టివ్ ఫినామినా. బేబీ తుమ్మింది అని అంటే మంచిదే. సో లోపల ఉన్నవి ఏమైనా ఉంటే కూడా అవి బయటకు వచ్చేస్తాయి. దట్ ఈస్ వెరీ గుడ్ ఫినామినా. అండ్ ఇంకొకటి కాఫ్ అనేది ఉంటుంది. పడుకొని ఉండటం వల్ల పాలు తాగుతూ పడుకోవటం ఈ రెండే చేస్తుంటారు కాబట్టి కొంత సెక్రేషన్స్ అనేవి ఉంటాయి గొంతులో. దానివల్ల గరగరా సౌండ్ ఉంటుంది. అది ఇబ్బందికరం కాదు, అది జలుబు కాదు. పద్దాక మనం ఏదో ఒక మందు వేయాలి అనే ఆలోచనని తీసేయటం మంచిదే. పిల్లలకి 6 నెలల వరకు తల్లిపాలు తప్పనిచ్చి ఇంకా వేరే ఏ మెడిసిన్ కూడా ఉండదు. అలాగే దగ్గు మందులు కూడా ఏమీ ఉండవు. సో మీరు ఒకవేళ వెళ్ళి డాక్టర్ ని కంపల్సరీ ఏదైనా మెడిసిన్ ఇవ్వాలి అని అంటే దే విల్ బి ఫోర్స్ టు గివ్. బట్ అలా చేయటం వల్ల మీ బిడ్డకి హానికరంగా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ముక్కు బ్లాక్ అవుతుంది, చల్లదనానికి కానీ గాలి తగలటం వల్ల కానీ ముక్కు బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయినప్పుడు సెలైన్ డ్రాప్స్ అంటాము. నేసో క్లియర్ ఆర్ట్రివిన్ ఎన్న సెలైన్ డ్రాప్స్ 1 or 2 డ్రాప్స్ పాలు తాగిచ్చే 10 నిమిషాల ముందు వేయాలి. ఎందుకంటే అవి సెలైన్ ఉప్పుగా ఉంటాయి కాబట్టి మీరు ముందు వేస్తే దాని వల్ల వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉంటుంది. అది వేసి ముక్కు క్లియర్ అయిన తర్వాత అప్పుడు బిడ్డకి పాలు తాగటంలో ఇబ్బంది ఉండదు. లేకపోతే ముక్కు బ్లాక్ అయినప్పుడు నోటితో పాలు తీసుకునేటప్పుడు ఇబ్బంది పడతారు. అందుకనే పాలు తాగిస్తున్నాం కానీ తాగట్లేదు అనేది మీరు నోటీస్ చేస్తారు.